నెక్స్ట్ 1/70 జీవో నెంబర్ 3 కూడా అమల్లోకి వచ్చేలా చేయండి సార్. నెక్స్ట్ స్పెషల్ టీఎస్ కూడా ఏర్పాటు చేయండి సార్. చాలామంది టీఎస్ ఆస్పిరెంట్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు, ఎటువంటి ఉద్యోగాలు లేక. దానిపైన మీరు దృష్టి సాధించి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. అనవసరంగా అమలు చేయండి అని అంటున్నాం. సక్రమంగా అమలు చేసే ప్రయత్నం అనవసరంగా నడుస్తుంది. గిరిజన భూముల్లో రైతు వాళ్ళు వచ్చి చూసుకునే పరిస్థితి లేదు. మేము లీజ్ ఇస్తే తప్ప ఆ విధమైన వ్యవస్థ ఉంది. అలాగే రెండోది జీవో నెంబర్ 3 దానికోసం కూడా కట్టుబడి ఎవరు ఏం చెప్పినా కూడా ఈ రెండింటి పట్ల మేము రాజీ లేని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రెండింటిని కట్టుబడి ఉన్నాం. నరేంద్ర మోడీ గారు గిరిజన హక్కులు కాపాడడంలో మొదటుండేది. మా పార్టీ కూడా గిరిజన హక్కులు వాళ్ళ సాంప్రదాయాలు రక్షించడం కోసం వచ్చాం. కనుక మనం జీవో నెంబర్ 3 సమయంలోనే మనకి నైపుణ్యం కూడా కావాలి. సో ఆ నైపుణ్యం ఇచ్చే అంశం కూడా తప్పనిసరిగా మనం చేయాలి. అయితే నా కోరిక ఏంటంటే గిరిజనులు నైపుణ్యం పొంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ప్రాంతాన్ని మర్చిపోతారు. ఏ ఒక్క పీజీ చేసిన గిరిజనుడు డాక్టర్ గిరిజన ప్రాంతాలకు వచ్చి వైద్యం చేయడానికి సిద్ధంగా లేడు. మంచి సూపర్ స్పెషాలిటీ పొంది వాళ్ళ ఊరు కూడా చూడని గిరిజనులు అనేక మంది ఉన్నారు. మీరు చదువుకొని అనేక రకాల ప్రజ్ఞ పొంది మీ ప్రాంతానికి తిరిగి వెళ్ళని ఒక పరిస్థితి. అంటే అక్కడే ఉద్యోగం చేయమని కాదు, వెళ్ళండి మీ గ్రామానికి వెళ్ళి మీ గ్రామ స్థితిగతులు మీరే మార్చాలి. ఆ విధంగా చైతన్యం గిరిజనులో రావాలి. మన యాక్ట్ ఓకే, ఇంజనీర్ అయ్యో డాక్టర్ అయ్యో మీ ప్రాంతానికి తిరిగి వచ్చే గిరిజనులు అతి అల్పం. అంటే అసలు కార్యక్రమాలకే రాదు, తల్లిదండ్రులు పెట్టించుకోవచ్చు. కింద సెటిల్ అయితే పైకి రాదు. మన జీవో నెంబర్ 3 అడుగుతున్నాం, మరి కింద సెటిల్ అయి పైకి రాకుండా ఉండాలా? ఈ ప్రశ్న కూడా వేయాలి. చాలాసార్లు బాధపడ్డారు. మనకి ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టాం, మన ఏరియా హాస్పిటల్, 200 బెడెడ్ హాస్పిటల్. ఒక పీజీ ఎనెస్థిస్ట్ లేడు, పీజీ గైనకాలజిస్ట్ లేడు, ఒక పీడియాట్రిషియన్ లేడు. బలవంతంగా తీసుకొచ్చి పెడుతున్నాం. 6 నెలలు ఉంటున్నాడు, తర్వాత ఎగిరిపోతున్నాడు. పాము కాటితే ఏం చేయాలో అర్థం కాక కింద నుంచి పంపిస్తాం. గర్భవతి వస్తే ఇక్కడ మనం చికిత్స చేసి డెలివరీ చేయలేని పరిస్థితి. మనం 108 ఎక్కువ ఉపయోగించడం తగ్గించాలి. కిందకి పేషెంట్ పంపించకూడదు. ఇక్కడే జరిగే విధంగా మనకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే దానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ లో మెడికల్ సీట్ ఇచ్చారు. 50 మంది మెడికల్ విద్యార్థులు చదువు ప్రారంభించారు. త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అయితే గిరిజన పిల్లలకు ఉపయోగపడే విధంగా మనం చదువుకొని విద్యాబుద్ధులు పొంది ఇక్కడే ఉద్యోగం చేయడానికి, పీజీ ఉద్యోగం చేయడానికి మనకు అవకాశం ఉంది. ఆ విధంగా మనం చేయాలి. మన ప్రాంతంలో చేయాలి. సిటీ వైజాగ్ అయితే ఉండదు, మన ఊరికి కూడా ఉండదు. మన ఊరికి మన యొక్క అన్ని నిలబడేది మన ప్రాంతంలో. పెద్దలు మనం గౌరవించుకోవడం. దేవుడు ఉంటారు. విజన్ పరంగాను వృత్తిపరంగాను మమ్మల్ని ఆత్మహత్య అనేది కాకుండా ప్రాంతాన్ని ఎలా ఆదుకుంటే యువత, ముఖ్యంగా యువత పక్కదో పట్టించుకుంటారు. నేను మా కరెక్టర్లో చాలా మారుమూల ప్రాంతాల్లో వెళ్ళాము. అక్కడ వ్యవసాయం చేసుకోవడం కూడా భూములు లేదు. 2 కొండల మధ్యలో సందులు, ఇల్లులు అక్కడ ఉంటాయి. వ్యవసాయం కూడా అది మెట్ట పంట కానీ పొలం పంట కూడా ఉపయోగరాని భూములు ఉన్నాయి. అత్యంతం లేక నేను తప్పు మాట్లాడుతున్నాను భావించకపోతే ఆ మధ్య గంజాయి సాగు అనేది విధిగా సాగింది. ఎందుకు సాగింది అంటే నా అనుభవంలో వాళ్ళకి వేరు గత్యంతం లేక, వ్యవసాయ భూములు లేక, పంట పొలాలు లేక, పంట మెట్ట పొలాలు లేకనే వాళ్ళు ఆ వృత్తికి దిగే తప్పితే వాళ్ళు కాలం దిగలేదు అనేది నాకు తెలిసిన నిజం. కాబట్టి ఏజెన్సీలో ఉపాధి, ఉద్యోగ ఈ అవకాశాలు గిరిజనులకి అందరికీ ఉద్యోగాలు రావాలి. ఏ ప్రభుత్వం అందరికి ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయలేదు. కాబట్టి వృత్తి, చిన్న చిన్న వృత్తుల ద్వారా అనేకమైన పథకాలు ఉన్నాయి. వీటిని గిరిజన యువతకు అందేలాగా, దానికి వాళ్ళకి అవగాహన కల్పించేలాగా ప్రేరేపించి ఆ యువతకి ఉపాధి మార్గం చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళు పక్కన వాళ్ళు మానేసి సరైన మార్గం నడుస్తారనేది నాకు నా పర్యవేక్షణలో తెలిసిన నిజం. కాబట్టి దయచేసి ఈ గిరిజన యువత అసలే గిరిజనులు అనేసరికి గిరి ప్రాంతంలోనే
ఆ వస్తువుల్ని అప్పటికప్పుడు తినేసే అలవాటు ఉంది, దాన్ని నైపుణ్యంగా తయారు చేసి నైపుణ్యంగా కిందకి తరలించి నైపుణ్యంగా ఉపాధి పొందే ఆలోచన లేకపోవడం వల్ల ఎవరో మధ్యలో చెప్పిన తప్పుడు సలహాలు లేకపోతే ఆవిషపూర్వమైన సలహాలు పాటించి వాళ్ళు తప్పులో పట్టేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి చదువుకున్న మధ్యలో వచ్చేసి వాళ్ళు భవిష్యత్తు పరిస్థితి వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి సరైన ఉపాధి శిక్షణ ఉండే చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కలిగించేదానికి అవగాహన కల్పించి వాళ్ళకి ఖచ్చితంగా నెలకి ఆదాయం వచ్చే మార్గాన్ని కల్పించగలిగితే తప్పుతో పట్టుకున్న సరైన మార్గంలో నడిచే జ్ఞానాన్ని కల్పించే పరిస్థితి తెస్తే తప్పకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కాకుండా ఈ స్వయం ఉపాధిలో కూడా మనం ఒప్పించింది సరైన మార్గం పడతారనే ఉద్దేశం. అయితే ఈ మధ్య ఆ జీవం కూడా బాధపడుతున్నారు. ఆ జీవం కూడా సరైన సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక జీవం వచ్చినంత మాత్రాన ఏజెన్సీ అభివృద్ధి చెందుతుంది అనేది మటుకు కాదు. కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న వ్యాపార పరులు. ఈ ఉదాహరణకి చెప్పకపోతే ఈ రోడ్డు పక్కనంతా టీ రోడ్లంతా కిరాణా షాపులంతా మన గిరిజనేతర సోదరులు ఉన్నారు. వాళ్ళే ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు? మన వాళ్ళకి అవగాహన లేదు, చేస్తారు. అవగాహన లేకపోవడం వల్ల వీరు కిరాణా షాపుల్లోనూ హోటల్లో లేదా టీ కొట్టులో పెట్టాలని పరిస్థితి ఉంది. ఎంతసేపు అక్కడ అడ్డుకోకపోవడం, ఎంతసేపు వాళ్ళ దగ్గర పని మనుషులతో ఉండడం తప్పితే స్వయంగా మనం కూడా వీళ్ళకి కొడుకు పెడితే బాగుంటుంది అనే అవగాహన లేకపోవడం వల్ల, ఈ అవగాహన లోపం వల్ల గిరిజనులు వెనకబడి వాళ్ళ స్వయం ఉపాధి పొందకుండా ఉన్నారు. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళు పాడేలో ఉన్నారు. ఉద్యోగస్తులు ఎంత సంపాదించారు, ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్ని కోట్లు ఎన్ని లక్షల వాళ్ళ పేరు ఖాతాల్లో ఉన్నాయి, కానీ వ్యాపారస్తుల ఖాతాల్లో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు స్వయం ఉపాధి. ఈ స్వయం ఉపాధి కూడా అవగాహన లేదు. లేకపోవడం వల్ల గిరిజన యువత వెనకబడి చిన్న చిన్న ప్రలోభాలకి లోబడి తన భవిష్యత్తు నాశనం చేస్తుంది. కాబట్టి ఈ గిరిజన యువత మీద మంచిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంచి విషయాలు హరికృష్ణ గారు చెప్పారు, మోహన్ రావు చెప్పారు. ఏమిటంటే మన ప్రాంతానికి సంబంధించిన పెద్ద మహర్మామి గంజాయి పండించడం మన గిరిజనులు చేస్తున్నారనేది ఒక నిజం కాదు. ఈ గిరిజనులు చేయించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం. అంటే మన పంటలో మన క్షేత్రంలో వాళ్ళు తీసుకొచ్చి గింజలేసి మనకి సంరక్షకులుగా పెట్టి ఏదైనా ప్రమాదం వస్తే మనని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అమాయక గిరిజనుల్ని ఆ విధంగా ముందుకు తోస్తున్నారని నా అభిప్రాయం. ఇవాళ మనందరం కూడా అప్రమత్తం అవ్వాలి. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మా కమిషనర్, పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు జైలుకి వెళ్తా ఉన్నాను. ఎందుకు సార్ అన్నారు, ఒకసారి మీరు మాట్లాడాలి అక్కడ తీసుకెళ్ళాను. నేను లోపలికి ఆశ్చర్యపోయాను. మన గిరిజన వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళ పిల్లలు సుమారు 134 మంది ఇచ్చారు. అలాగే సుమారు 400 మంది గంజాయి కారణంగా అరెస్ట్ అయిన వాళ్ళు. దాంట్లో ఈ 134 మందిని సెపరేట్ గా కూర్చోపెట్టి నాతో మాట్లాడించాను. వాళ్ళంతా అడిగారు, నువ్వేం చేస్తున్నావు, చదువుతున్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తావంటే నాకు తెలియదు సార్, నా బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళమని చెప్పారు. బస్సు ఎక్కువ నేను దిగిన తర్వాత కొంటారు, నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అలాగా చెప్పాను, నాకు తెలియదు సార్ అని చెప్పాను. మరి నువ్వు చూసుకోలేదా, బ్యాగ్ లో ఏముందంటే చూసుకోలేదండి. అలాగే నాకు క్యాన్ పెట్టి ఇచ్చాడు, ట్రైన్ లో వెళ్ళమన్నాడు. నేను బయలుదేరి వెళ్ళాను, నేను ఒక కార్ లో తీసుకెళ్తాను. అలాగే నా బైక్ ఒకటి ఇచ్చాడు, హ్యాపీగా బైక్ వాడు, నువ్వు కిందకి తీసుకెళ్లి కిందకి వాడి అక్కడ మొత్తం విశాఖపట్నంతో తిరిగి చివరి నీ చెప్పే ఇంటికి ఇచ్చేది. సో తను హ్యాపీగా బైక్ తీసుకుని వెళ్ళాడు, కిందకి దిగిన వెంటనే పట్టుకున్నారు. ఆ విధంగా నాకు కథలు అన్ని గిరిజన పిల్లలు ఈ విధంగా పెడలర్స్ గా మారి దొరికిపోయిన వైనం మనం తప్పనిసరిగా అప్రమత్తం అవ్వాలి. ఆ పంట పండించిన కారణంగా మనకి పెద్ద లాభం ఉండకపోవచ్చు, కానీ దళారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు. బలైపోయేది మాత్రం గిరిజనులు కనుక మనం తప్పనిసరిగా గంజాయి నుంచి బయటపడాలి. మన వాళ్ళు కూడా కొంత చేస్తున్నారు సాగు, వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే గంజాయిలో వచ్చే లాభం నాకు రావడం చాలా కష్టం. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది సులువుగా, ఏమి చేయకుండా. అసలు మనిషి అక్కర్లేదు. కనుక ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. పెద్ద ఎత్తున నో డ్రగ్ క్యాంపెయిన్ నడుస్తుంది. దాంట్లో గంజాయి సాగు నివారించే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఆ విధంగా నిఘా కూడా పెరిగింది. కనుక రాబో కాలంలో ఇది ఇంకా పెరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మన వీటిపై చర్యల గురించి చెప్పారు. ప్రత్యామ్నాయ మొక్కల కోసం ప్రయత్నం జరుగుతుంది. మన మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సేకరించే విధంగా గిరిజనుల్ని ఎంకరేజ్ చేయడం, మన మెడిసినల్ ప్లాంట్స్ సేకరించి సుమారు 200 రకాల మెడిసిన్స్ తయారు చేసే ఒక వ్యవస్థ మనకి విజయవాడలో ఉంది. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. సో ఆ విధంగా ఒక కంపెనీ నేను చూసి ఆశ్చర్యపోయాను. మొత్తం ఇక్కడే మొత్తం దళారీలో మన మెడిసినల్ ప్లాంట్స్ తీసుకెళ్ళి కొన్ని కోట్లు సంపాదిస్తారు. కనుక తప్పనిసరిగా ఇక్కడే మనం తయారు చేసుకుని ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరూ కూడా మీ విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకా ఏమైనా ఉంటే మా జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి గారు, మన మఠం యొక్క సర్పంచ్, అలాగే మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. మా నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. విషయాలు తెలియజేయండి. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉంటే మన సాయంకాలం గంటం ధర నేతృత్వంలో ఆ రోజు విప్లవాన్ని రగిల్చి అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సుమారు 236 మంది ఆ రోజు బ్రిటిష్ ఏదైతే ఈ యొక్క విప్లవాన్ని అణిచే ప్రయత్నంలో వీళ్ళని అరెస్ట్ చేసింది. దీంట్లో ఒక్క అల్లూరి సీతారామరాజు తప్ప మిగతా అందరూ కూడా గిరిజనులు అనే విషయం ప్రపంచానికి తెలియదు. దాంట్లో సుమారు 14 మంది అతి దారుణమైన కాలాపాని మన యొక్క సెల్యులార్ జైల్లో వాళ్ళు మగ్గారని, వాళ్ళకి జీవిత ఖైదు వచ్చిందని చాలామందికి తెలియదు. అలాగే అల్లూరి సీతారామరాజుతో కూడా అమరుడైన వీరుడు మన గాం గంటం దొర. ఆ విధంగా గంటం దొర యొక్క బలిదానం కూడా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతంలో మనలాగే తిరుగుతున్న ఒక గిరిజనుడు అద్భుతమైన విప్లవకారుడిగా మారి ఈరోజు దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాన్ని ఒట్టిన గాం గంటం దొర ఏతున్నారో తప్పనిసరిగా ఈనాటి తరం తెలుసుకోవాలి. అనేక మంది గిరిజన నాయకులు వాళ్ళు చేసిన అద్భుతమైన పోరాటం. ఈ సంవత్సరం బిర్సా ముండా యొక్క 150వ జయంతోత్సవం. ఆయన ఏ విధంగా గిరిజనుల యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క పండగలు, వాళ్ళ యొక్క భాష ఉన్నతి కోసం వారు బ్రిటిష్ వ్యతిరేకంగా, మతోన్మాదులు వ్యతిరేకంగా చేసిన పోరాటం చివరికి అతి చిన్న వయసులో 25 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కూటనీతి కారణంగా మరణించడం జరిగింది. అలాగే కొమరం భీం, ఆయన కూడా జల్ జమీన్ జాన్వర్ అని చెప్పి ఏదైతే అద్భుత పోరాటం చేశాడో అది కూడా మనకి తప్పనిసరిగా స్ఫూర్తి ప్రదాతమైంది. అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక మంది విప్లవకారులు కాం మల్లుదొర కానీ, పడాలు కానీ, అలాగే మర్రి కామయ్య కానీ, వీళ్ళందరూ కూడా దేశ స్వతంత్రం కోసం గిరిజన లై ఉండి కూడా పోరాటం చేయటం ఏదైతుందో ఇప్పటికీ కూడా స్ఫూర్తి ప్రదాయం. కనుక యుఎస్ఆర్ జిల్లా యొక్క పర్యటన ప్రారంభించే ముందు గాం గంటం దొరికి నివాళులు అర్పించి ప్రారంభించాలనుకుంటాం. ఆయన యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా గిరిజనులో ఉండాలి. వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నా కాపాడడానికి మన ఇటువంటి విప్లవకారుల యొక్క జ్యోతి తప్పనిసరిగా రగలాలి. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గిరిజనుల హక్కుల సాధన కోసం వాళ్ళకి పూర్తి స్థాయి అండా దండగా ఉండటంతో పాటు వాళ్ళు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు జనజాతి గౌరవ దివస్ అని చెప్పి బిర్సా ముండా గారి యొక్క పుట్టినరోజు నవంబర్ 15న మనం ప్రతి సంవత్సరం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యూహరచన చేయడం జరిగింది. అలాగే గిరిజనులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ శాతం లభించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అలాగే మన దేశానికి ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును చేయడం ద్వారా గిరిజనుల యొక్క స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ విధంగా ఆదివాసీ వాళ్ళకి మా పర్యటనకి పేరు పెట్టుకొని మా నరేంద్ర మోడీ గారి యొక్క ఇన్స్పిరేషన్తో అన్ని జిల్లాల యొక్క పర్యటన పెట్టుకోవడం జరిగింది. ఇవాళ మాకు అత్యంత ఇష్టమైన అల్లూరి సీతారామరాజు జిల్లాకి రావటం జరిగింది. ఈ జిల్లాలో మా 17వ రోజు జిల్లాలో మంచి ఉత్సాహంగా అన్ని మండలాల నుంచి కార్యకర్తలు రావటం జరిగింది. ముంపు మండలాల దగ్గర నుంచి ఇటు చివర మన అరకు సంబంధించిన చివరి ప్రాంతం అనంతవరం నుంచి కూడా జనాలు పెద్ద ఎత్తున రావటం జరిగింది. అందరూ కూడా మంచి ఉత్సాహంగా వాళ్లే అధ్యక్షుడయ్యాననే రీతిన అందరూ కూడా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం జరిగింది. మంచి ర్యాలీ జరిగింది, బహిరంగ సభ కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన స్వతంత్ర సేనాని అమరుడైన గాం గంటం దొరకి నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎవరైతే మరుగున పడిపోయిన గిరిజన విప్లవకారులు, స్వతంత్ర సమర సేనానులు, వాళ్ళకి సంబంధించిన ఒక స్పెషల్ మ్యూజియం లంబసింగిలో ఏర్పాటు చేశారు. వాళ్ళ సంబంధించిన చరిత్ర ప్రపంచానికి తెలిసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. సో ఆ ఇన్స్పిరేషన్తో మన గాం గంటం దొరికి నిజంగానే రావాల్సిన స్థానం రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్న తీరు మనందరికీ బాధాకరం. తప్పనిసరిగా ఎవరైతే స్వతంత్ర సేనానులు మన ప్రాంతం నుంచి ఆ రోజు అల్లూరి సీతారామరాజుతో పాటు పోరాటం చేశారో సుమారు 236 మంది
6 నెలల నుంచి జీవిత ఖైదీ వచ్చేంత వరకు అందరూ కూడా అరెస్ట్ అవ్వటం జరిగింది. తద్వారా అంత పెద్ద ఉద్యమం మనకు అర్థమవుతుంది. దాంట్లో సుమారు 14 మంది సెల్యులార్ జైలుకి వెళ్ళారనే విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే ఆ యొక్క పోరాటంలో పాల్గొన్న మల్లుదొర గారు మన మొదటి పార్లమెంటేరియన్గా ఉండటం అనేది దాంట్లో కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ నిజంగానే ఆ స్వతంత్ర సేనాని గుర్తింపు వచ్చే విధంగా ఒక ప్రయత్నం మేము చేస్తాం. మేము మంపా రాజేంద్రపాలెంలో 2 పార్కులు నిర్మాణంలో పూర్తి సహకారం చేయడం జరిగింది. గత 12 సంవత్సరాలు బట్టి ఆ పార్కుల డెవలప్మెంట్లో పూర్తి స్థాయి పనిచేయడం జరిగింది. మొన్న కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంకొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేస్తాం. అక్కడ తప్పనిసరిగా ఈ యొక్క 236 మంది సంబంధించి స్మారకాలు పెట్టే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో నరేంద్ర మోడీ గారు చేసిన తగు పని అవన్నీ కూడా వివరించడం జరిగింది. మన ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే రోడ్డు నిర్మాణం, నేషనల్ హైవే నిర్మాణం అవుతుందో అది పెద్ద గేమ్ చేంజర్గా ఉండబోతుంది. మన రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఏదైతే ఈ యొక్క రోడ్డు ఉందో మన ప్రాంతానికి పర్యాటకంగా శరవేగంగా పెరగడానికి అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు గిరిజనులు కలిగే విధంగా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని కోరుకుంటాను. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరిగింది. అయినా కూడా మన అనేక రోడ్లు రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దాటి ఏర్పాటు కూడా చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించి మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో శాంక్షన్ అయ్యి అది నడుస్తుంది. 50 మంది విద్యార్థులు ఉన్నారు. దాన్ని పూర్తి చేసి మనందరికీ ఉపయోగపడే విధంగా ఒక హాస్పిటల్, దానికి అనుసంధానంగా ఉండే ఆ మెడికల్ కాలేజ్ అన్ని ఎక్విప్మెంట్స్తో ఉండాలని మేము కోరుకుంటాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 17 ఇవ్వటం జరిగింది. దాని ద్వారా మన ప్రాంతంలో నాణ్యమైన విద్య అందడానికి అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి గిరిజనులకి ఉపయోగపడే ఒక అద్భుత అవకాశం. సో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో దాని మీద తప్పనిసరిగా ఫోకస్ పెట్టి అది ప్రజలందరికీ చేర్చి అందరూ దాంట్లో చేరే విధంగా ఒక ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో, వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి సరైన విధంగా ప్రాధాన్యత వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఎస్టీ నాన్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో మనకి పెద్ద ఎత్తున గత 11 సంవత్సరాల నుంచి మన ప్రాంతానికి రావటం జరిగింది. దాని కారణంగానే మన పెప్పర్కి సంబంధించిన ల్యాడర్స్ కొనుక్కున్నాం. అలాగే మనం అనేక రకాల వనధన కేంద్రాలకు సంబంధించి ముందుకు ప్రోత్సహించే పని చేసాం. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన బాలికలకు ఐఏఎస్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా గత పీఓగా పనిచేసిన మన రోనంకి గోపాలకృష్ణ గారి నేతృత్వంలో అది ప్రారంభించడం జరిగింది. దాని ప్రారంభానికి దానికి మొత్తం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మేము మన విదేశాంగ మంత్రి ఆయన జయశంకర్ గారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాను. ఆయన సుమారు 1 గంట పాటు అక్కడ ఉండే విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. దాంట్లో సుమారు 56 మంది చేరితే దాంట్లో 10 మందికి సివిల్ సర్వెంట్స్గా ముందుకెళ్ళటం జరిగింది. ఇది చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్. ఆ విధంగా గిరిజన బాలికలకి ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చి ఐఏఎస్ ఆఫీసర్గా చేసిన పని కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది. దాన్ని మరింతగా పెంచే ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఈ గతంలో లాగా కాకుండా ఇప్పుడు కొంత అది మందకుడిగా నడుస్తుంది. పీపుల్ని సెలెక్ట్ చేయడంలో, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో, కనుక దాన్ని చెయ్యాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల సౌకర్యాలు కేంద్రం నుంచి సహకారాన్ని అందించి ముందుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. జలజీవన్ మిషన్లో ఇప్పటికే అనేక రకాల మన ట్యాంకులు కట్టడం జరిగింది. అయితే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా దాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రధానమంత్రి గారు జన్మన్ అని చెప్పి కొత్త ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పీటీజీలు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి శాశ్వత ఇల్లు నిర్మాణం, వాళ్ళకి సంబంధించిన ఏవైతే చిన్న తండాలు ఉన్నాయో అక్కడ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. సుమారు 30,000 కుటుంబాలకి మన ఏఎస్ఆర్ నగర్లోనే మన పీటీజీ కుటుంబాలకి మనం ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో మన ప్రాంతానికి కేంద్ర సహకారం అందింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి మనకి దీర్ఘకాలికంగా ఉండి అందరికీ ఇబ్బందికరంగా ఉన్న జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన పట్టించుకోకపోవటం, నా ఎస్టీలు అన్నారు కానీ ఎస్టీలను పక్కన పెట్టడానికి ఆయన చేసిన పనిగా మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి, ఎపీలు వేయడానికి గత ప్రభుత్వానికి సమయం లేదు, తీరిక లేదు, అలాగే శ్రద్ధ కూడా లేదు. కానీ ఈసారి దానిపైన తప్పనిసరిగా ఆ జీవో పైన
స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నాం, వేసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆ విధంగా జీవో నెంబర్ 3 యొక్క స్పిరిట్ ఏదైతుందో అది అమలు చేయాలనుకుంటున్నాం. అదే సమయంలో కొత్త అవకాశాలు మన గిరిజనులకి అనేక చోట్ల కలగడానికి అవకాశాలు కూడా పెంచబోతున్నాం. మన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఆ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మన గిరిజనులు ఉపయోగించుకునే విధంగా మరింతగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. త్వరలో అది కూడా పూర్తి స్థాయి ప్రారంభమై మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక రకాల పనులు మన ప్రాంతానికి మేము చేస్తున్నాం. తప్పని రాబో కాలంలో కూడా మరింత చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. సార్ కాఫీ స్టాల్ పార్లమెంట్లో మంచి ప్రాధాన్యత దేశవ్యాప్తంగా రావటం జరిగింది. ఇవాళ